ప్రైవేట్ స్కూల్లో ఫీజుల కోసం మేము భూములు, ఆస్తులు, బిల్డింగ్లు కూడా తాకట్టు పెడతా ఉన్నాం. మరోవైపు సరైన సేఫ్టీ సదుపాయాలు, సౌకర్యాలు, వసతులు లేకుండా వాళ్ళు పుస్తకాలు వ్యాపారం చేస్తున్నారు, టైర్లు వ్యాపారం చేస్తున్నారు, బస్సులు వ్యాపారం చేస్తున్నారు. బస్సుల్లో ఫిట్నెస్ పైన అధికారులు అన్ని అనుమతులు ఇస్తూ ఉన్నారు. దీని మూలంగా తల్లిదండ్రులకి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు ఏసీ గదుల్లో కూర్చుంటూ ఉన్నారు. మరోవైపు మంత్రి గారు, మా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ అధికారులతో సన్మానాలు, ఉత్సవాలు, వాళ్ళ ఆనందాలతో వాళ్ళు ఉంటూ ఉన్నారు. నేను ఇప్పటికైనా మేము కోరుకునేది, అయ్యా పేద తల్లిదండ్రులను ఆదుకోవాలి, పేద తల్లిదండ్రులను మీరు రక్షించండి, విద్యాశాఖ అధికారులు నిద్రలేవాలి. పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలల్లో కూడా పేదలకి విద్యా హక్కు చట్టం కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విద్యార్థులను వేధిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల వాళ్ళు, కార్పొరేట్ పాఠశాలల వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పిల్లలని చదువుల పేరుతో వాళ్ళు వేధిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ వేధింపుల నుంచి కూడా రక్షణ కల్పించాలని మేము కోరుకుంటా ఉన్నాం.